హలో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము యూఎస్బి అనగా యూనివర్సల్ సీరియల్ బస్. యూఎస్బి లోపల మెకానిజం ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది, యూఎస్బిలో పిన్స్ ఉంటాయి కదా, ఆ పిన్స్ ఏం చేస్తాయి అనే విషయాన్ని చాలా సులభంగా తెలుసుకుందాము. యూఎస్బి ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు ఫర్ టెక్నికల్ purpose, that is maybe mobiles or computers, this device became famous because of its features. యూఎస్బి అంటే ఏంటి? యూనివర్సల్ సీరియల్ బస్. ఇందులో సీరియల్ అంటే డేటా ఒకేసారి కాకుండా ఒక బిట్ తర్వాత ఇంకొక బిట్టు సీరియల్గా క్యూలో వరుసగా ప్రయాణిస్తుంది ఫర్ ప్రాసెసింగ్ పర్పస్. దీన్నే సీరియల్ కమ్యూనికేషన్ అంటారు. ఒక బిట్ తర్వాత ఇంకో బిట్టు ప్రయాణిస్తాయి. ఎగ్జాంపుల్కి మనము క్లాస్ రూమ్లోకి పోయేటప్పుడు ఏం చేస్తామంటే, స్టూడెంట్స్ క్యూలో నిలబడతారు. ఇన్ జనరల్గా ఒకరి తర్వాత ఒకరు వస్తారు, దాన్నే సీరియల్ కమ్యూనికేషన్ అంటారు. ఒక్కొక్కరుగా వస్తారు అంటే సీరియల్ కమ్యూనికేషన్ అంటారు. యూఎస్బి కేబుల్ లోపల అంటే డాంగిల్ లోపల సాధారణంగా 4 వైర్స్ ఉంటాయి. పిన్స్ కూడా 4 పిన్స్ ఉంటాయి. ప్రతి వైర్కి ఒక ప్రత్యేకమైన పని ఉంటుంది. ఆ ఫంక్షన్స్ గురించి తెలుసుకోవడానికే ఇప్పుడు మన ప్రయత్నము. ఫస్ట్ పిన్కి మనము బయాస్ వోల్టేజ్ ఇస్తాము, అనగా సప్లై వోల్టేజ్. డీసీ ఇస్తాము. జనరల్గా ఆల్మోస్ట్ అన్ని ఎలక్ట్రానిక్ డివైస్కి డీసీ అనే ప్లస్ వోల్ట్స్ 5 వోల్ట్స్ బయాస్ కోసం ఇస్తాము, యాక్టివ్గా ఉంచడానికి. నెక్స్ట్ అదేవిధంగా దీనికి రిటర్న్ సప్లైకి సర్క్యూట్ కంప్లీట్ అయ్యేదానికి 4th పిన్ వద్ద గ్రౌండ్కి ఇస్తాము, అనగా 0 వోల్ట్స్ ఇస్తాము. నెక్స్ట్ మిగిలిన 2 పిన్స్లో ఏమేమి ఇస్తామో చూస్తాము. డి ఫర్ డేటా ప్లస్, డేటా మైనస్. సెకండ్ పిన్కి, థర్డ్ పిన్కి ఇమేజ్లో చూపిన విధంగా కనెక్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ వి మీన్స్ వోల్టేజ్, బియుఎస్ బస్ అంటే వాహనము. +5 వోల్ట్స్ పిన్కి ఇస్తాము. పరికరానికి విద్యుత్ శక్తిని అందించాలంటే డీసీ అంటే డైరెక్ట్ కరెంట్, అనగా యూనిఫామ్ కరెంట్, అనగా స్టాండర్డ్ కరెంట్ ఇస్తాము. ఏసీ ఇవ్వకూడదు ఎలక్ట్రానిక్ పరికరాలకి. ఎగ్జాంపుల్కి మొబైల్ ఛార్జింగ్లో కూడా ఏసీని డీసీగా మార్చిన తర్వాత ఛార్జింగ్ చేస్తూ ఉంటాము, as shown in the figure. నెక్స్ట్ పిన్, గ్రౌండ్ పిన్ను ఏం చేస్తుంది? ఎలక్ట్రిసిటీని తిరుగు మార్గాన్ని ఇస్తుంది, సర్క్యూట్ని కంప్లీట్ చేయడానికి పనిచేస్తుంది. గ్రౌండ్ వోల్టేజ్ ఎంత? 0 పొటెన్షియల్, తిరుగు మార్గము. దట్ యూ కెన్ అబ్జర్వ్ ఇట్ ఫ్రమ్ ద ఇమేజ్. నెక్స్ట్ డి ప్లస్ మరియు డి మైనస్ అనగానేమి? ఈ 2 పిన్స్ డేటాను పంపడానికి మరియు స్వీకరించడానికి చాలా యూజ్ అవుతాయి. ఇవి కలిసి వేగంగా, తప్పులు తగ్గేలా, మిస్టేక్స్ లేకుండా డేటాని పంపుతాయి. డి ప్లస్ పంపిస్తుంది, డి మైనస్ తిరిగి పంపిస్తుంది. ఈ విధంగా సెండింగ్, రిసీవింగ్ జరుగుతుంది. మీరు పెన్ డ్రైవ్ లేదా కీబోర్డ్ను కంప్యూటర్కి కనెక్ట్ చేసిన వెంటనే యూఎస్బి ఏం చేస్తుంది? నువ్వు పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసావా, దాని పేరేంటి? లేదు కీబోర్డ్ కనెక్ట్ చేసావా, ఆ కంపెనీ పేరేంటి గుర్తిస్తుంది. దాని తర్వాతే డేటా లేదా పవర్ పంపడం ప్రారంభిస్తుంది. కనెక్ట్ చేయగానే పరికరాన్ని గుర్తిస్తుంది, డేటా లేదా పవర్ పంపడం ప్రారంభిస్తుంది. ఇది దీని యొక్క పని. యూఎస్బిలో డేటా, పవరు మరియు కమ్యూనికేషన్ అన్నీ ఒకే కేబుల్ ద్వారా జరుగుతాయి. అనగా యూఎస్బిలో 4 పిన్స్ ఉన్నాయి, అది మీకు ఆల్రెడీ వివరించాను. అందుకే యూఎస్బి ప్రపంచంలో ఫేమస్ అయింది. ప్రతి కంట్రీలో ప్రతి డివైజు దీన్నే వాడుతున్నారు. డేటా పంపడానికి కానీ, పవర్ ఇవ్వడానికి కానీ, డేటా రిసీవ్ చేసుకోవడానికి కానీ అన్నీ ఒకే కేబుల్ ద్వారా పనిచేస్తుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, యూఎస్బి 2.0. యూఎస్బి అంటే షేప్ ఆఫ్ ద డివైస్, 2.0 అంటే ప్రోటోకాల్కి సంబంధించింది. దీని తర్వాత వీడియోలో నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో ఏమేమి ఉంటాయి? వి బస్ ప్లస్ అండ్ గ్రౌండ్ పిన్ 2 పిన్స్ అయినాయి.
డి ప్లస్ డేటా ప్లస్ డేటా మైనస్ ఉంటాయి. ఎస్ యుఎస్బి అనగా షేప్ 2.0 అనగా ప్రోటోకాల్ సంబంధించింది. దీంట్లో 4 పిన్స్ ఉంటాయి. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మీకు ఒక మంచి మాట. వి బస్ పవర్నిస్తుంది. డి ప్లస్ మరియు డి మైనస్ డేటాని పంపుతాయి, రిసీవ్ చేసుకుంటాయి. జిఎండి అనగా గ్రౌండ్ సర్క్యూట్ని కంప్లీట్ చేస్తుంది. ఓకే బాయ్, సీ యూ.